సైదాబాద్ లో యాసిడ్ దాడి కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. యాసిడ్ దాడి ఎందుకు జరిగింది, కారణాలేంటనే అనే కోణంలో పోలీసులు జరిపిన దర్యాప్తులో దిమ్మ తిరిగే విషయాలు బయటపడ్డాయి. హైదరాబాద్ సైదాబాద్ భూలక్ష్మి టెంపుల్ ఆలయంలో యాసిడ్ దాడి నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ముమ్మరంగా దర్యాప్తు చేపట్టిన సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుడు హరనాథ్ శర్మని ఇంట్లో అదుపులోకి తీసుకున్నారు. హరనాథ్ శర్మ జూబ్లీహిల్స్ టీటీడీ ఆలయంలో పూజారిగా గుర్తించారు. విచారణలో కీలక విషయాలు వెలుగు చూసినట్లు పోలీసులు తెలిపారు. అయితే అకౌంటెంట్ నర్సింగ్ రావు తరచూ వేధిస్తున్నాడని హరనాథ్ శర్మకు చెప్పాడు భూలక్ష్మి టెంపుల్ ప్రధాన పూజారి రాజశేఖర్ శర్మ. దీంతో హరనాథ్ శర్మలో క్రూరమైన ఆలోచన వచ్చింది. గురువును వేధిస్తున్నాడనే కారణంతో శిష్యుడు హరనాథ్ శర్మ నర్సింగ్ రావును ఇంటికి పరిమితం చేయాలని కుట్ర పన్నాడు. దీనిలో భాగంగా అతనిపై ఏకంగా యాసిడ్ దాడికి పాల్పడ్డాడు హరనాథ్ శర్మ. దాడి జరిగిన 24 గంటల్లోనే కేసును ఛేదించారు సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇక గురు శిష్యులు హరనాథ్ శర్మ, రాజశేఖర్ శర్మ ప్రస్తుతం పోలీసు అదుపులో ఉన్నారు. వారిని మరిన్ని కోణాల్లో విచారిస్తున్నారు. మొన్న రాత్రి సైదాబాద్ లో భూలక్ష్మి టెంపుల్ లో జరిగింది సంఘటనకి సంబంధించి ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాము. సో రిగార్డింగ్ ఈ అందరికి ఐడియా ఉంది, 14th మార్చ్ కు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ లో ఒక నర్సింగ్ రావు నేమ్ అకౌంటెంట్ వ్యక్తి హీ గాట్ ఇంజూర్డ్. సో ఆ ఇన్సిడెంట్ లో ఈ నర్సింగ్ రావు అలియాస్ గోపి గత 12 సంవత్సరాల నుండి భూలక్ష్మి మాత మరియు గోశాల కమిటీ మెంబర్ గా ఉంటున్నాడు. ఇతను టెంపుల్ కు వచ్చి డొనేషన్ మరియు అకౌంట్ కూడా చేస్తున్నాడు. సో టెంపుల్ కు డొనేషన్ వాట్ ఎవర్ ద డొనేషన్స్ ఆర్ కమింగ్, తర్వాత అకౌంట్స్ ఆల్సో హీ ఈస్ హ్యాండ్లింగ్ ఇన్ ద టెంపుల్. ఇతడు ప్రతిరోజు 6 గంటలకు టెంపుల్ డోర్స్ తెరిచి పూజలు, అర్చనలు, అభిషేకం అని అయిన తరువాత రాత్రి 8:30 గంటలకు టెంపుల్ డోర్స్ క్లోజ్ చేస్తాడు. సో 14th మార్చ్ రోజు రాత్రి 7:30 గంటగా విక్టిమ్ టెంపుల్ రిసెప్షన్ టేబుల్ పై కూర్చొని ఉండగా ఒక వ్యక్తి మాస్క్ మరియు క్యాప్ పెట్టుకొని వచ్చి టెంపుల్ అన్నదానం ప్రోగ్రాం గురించి అద్దెకి రిసిప్ట్ తన పేరు పై వ్రాయమన్నాడు. నరసింహరావు రిసిప్ట్ రాస్తున్నప్పుడు ఆ వ్యక్తి డబ్బాలో ఉన్న లిక్విడ్ నరసింహరావు తల పై పోసి హ్యాపీ హోలీ అర్చుకుంటూ పరిపోయాడు. హీ poured the liquid on the head of the Narsingh Rao and fled away from that.